హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల కెమికల్ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుందండి. అండ్ కెమికల్ ఇండస్ట్రీ తన బిజినెస్ ని పెంచడానికి ట్రెమెండస్ పొటెన్షియల్ కూడా ఉందన్నమాట. మనం రోజు మన డైలీ లైఫ్ లో అయితే కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ యాక్సెప్టబుల్ కెమికల్స్ పెరగడం వలన ఇండస్ట్రీ గ్రోత్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుందన్నమాట. మనం యూజ్ చేస్తున్న చాలా ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయండి, అండ్ అవి ఎసెన్షియల్ కూడా. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆల్ టైమ్ హై నుంచి 50% డౌన్ అయ్యి రీబౌండ్ అయ్యే అవకాశం ఉన్న ఇండియన్ బేస్డ్ కెమికల్ స్టాక్ గురించి తెలుసుకుందామండి. అలాగే కంపెనీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఆ కంపెనీ ఏంటంటే బాలాజీ ఎమెన్స్ లిమిటెడ్ అండి. కేపీఆర్ గ్రూప్ మిథైల్ ఎమెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి 1988 లో బాలాజీ ఎమెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. తర్వాత వాళ్ళు పోర్ట్ఫోలియోలో ఇథైల్ ఎమెన్స్ ని కూడా యాడ్ చేశారండి. 1989 లో సోలాపూర్ లో ఆలిఫాటిక్ ఎమెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేశారు. అలాగే 1995 లో డైమిథైల్ ఎమెన్స్ హైడ్రోక్లోరైడ్ ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్స్ లో వరల్డ్ లోని లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఈ కంపెనీ ఉందండి. ఈ కంపెనీకి టోటల్ గా 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మహారాష్ట్రలో 3 ఉన్నాయి అండ్ తెలంగాణలో 2 ఉన్నాయి అనమాట. బాలాజీ ఎమెన్స్ హోటల్ బిజినెస్ లో కూడా ఉందండి. సోలాపూర్ లో ఒక 5 స్టార్ హోటల్ ని కూడా ఆపరేట్ చేస్తుంది. 830+ కస్టమర్స్, 111+ టీమ్ సైజ్ ఉందన్నమాట ఈ కంపెనీకి. అవుట్ ఆఫ్ 30+ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో డైమిథైల్ అమైనో ఇథనాల్, ట్రై ఇథైల్ అమైనో, మోనో ఇథైల్ అమైనో, డై ఇథైల్ అమైనో ఇథనాల్ ఉన్నాయండి. అడిషనల్ ఇది గామా బుటరోలాక్టోన్, అలాగే డైమిథైల్ ఫార్మమైడ్, పెరోలైడిన్, మార్ఫలైన్, ఎన్ మిథైల్ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది. కంపెనీ సెగ్మెంట్ అనాలిసిస్ కనుక చూస్తే కంపెనీ సెగ్మెంట్ లో ముఖ్యంగా ఫైనాన్షియల్ 2023 లో కెమికల్ సెగ్మెంట్ నుండి ఎక్కువ రెవెన్యూ రావడం జరిగిందంటే ఆల్మోస్ట్ 98.88% రెవెన్యూ ఓన్లీ కెమికల్ సెగ్మెంటే కాంట్రిబ్యూట్ చేసింది. మిగిలిన 1% అనేది హోటల్ నుండి వచ్చిందనమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, జూబ్లియంట్ లైఫ్ సైన్సెస్, హెట్రోడ్రెక్స్, కోర్స్ ఇండియా లిమిటెడ్, వెంకీస్, వ్యాన్బరీ, జైడిస్ క్యాడిలా, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి బ్లూ చిప్ కస్టమర్స్ బేస్ ఉందన్నమాట. ఈ కంపెనీకి గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉందండి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని యుఎస్ఏ, యూకే, అర్జెంటీనా, లాటిన్ అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, జర్మనీ, ఇటలీ, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా వంటి 50+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో కంపెనీ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇండియాలో కెమికల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. గ్లోబలీ ఎకానమిక్ డౌన్ ట్రెండ్స్ అలాగే పూర్ గ్రోత్ ఫేస్ చేస్తున్న చైనా వంటి మార్కెట్ హెవీ వెయిట్ ఇంపోర్ట్ డంపింగ్ కారణంగా కరెంట్లీ కెమికల్ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుందండి. డిస్పైట్ హెడ్ విండ్స్, ఇండియా వరల్డ్ లోని 3rd లార్జెస్ట్ పాలిమర్ కన్జ్యూమర్ అన్నమాట. అలాగే అగ్రో కెమికల్స్ లో 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఉంది. అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 6th లార్జెస్ట్ కంట్రీగా కూడా ఉందన్నమాట. వరల్డ్ వైడ్ కెమికల్ ఇండస్ట్రీలో ఇండియన్ కెమికల్ సెక్టర్ షేర్ అనేది 3.4% ఉందండి. 2025 కి ఇండియన్ కెమికల్ ఇండస్ట్రీ అనేది $300 బిలియన్ కి అండ్ 2040 కి $1 ట్రిలియన్ కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అలాగే ఇండియా స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ కూడా 2025 కి $64 బిలియన్ కి రీచ్ అవుతుందని ఎస్టిమేట్ చేయడం జరిగిందనమాట. ఇట్స్ CAGR of 12.4%. ఓవరాల్ గా ఇండియన్ కెమికల్ సెక్టర్ అనేది కూడా పాజిటివ్ గా ఉంది. అండ్ మనం కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years లో కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఫైనాన్షియల్ 2022 లో కంపెనీ రెవెన్యూ అనేది 2322 crores పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్స్ నుండి వచ్చిన రెవెన్యూ అనమాట. అలాగే ఫైనాన్షియల్ 2023 లో 2355 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది రెవెన్యూ చాలా ఫ్లాట్ గా ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 417 crores పోస్ట్ చేసింది ఫైనాన్షియల్ 2022 లో. అండ్ 2023 లో 405 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగింది అనమాట. ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ రెవెన్యూ అనేది ఫ్లాట్ గా ఉంది. అండ్ 2022 తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది అనమాట. రెవెన్యూతో కంపేర్ చేస్తే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరగడం జరిగిందండి. కంపెనీకి ఇండస్ట్రీస్ నుండి లోవర్ డిమాండ్ వల్ల సేల్స్ వాల్యూమ్ అనేది ఇంపాక్ట్ అవడం జరిగింది. ఇది కంపెనీ రెవెన్యూలో ఫ్లాట్ గ్రోత్ కి అలాగే నెట్ ప్రాఫిట్ డౌన్ అవడానికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అనమాట. కంపెనీ చైర్మన్స్ మెసేజ్ ప్రకారం మ్యూటెడ్ పర్ఫార్మెన్స్ కి కాస్ట్ ఇన్ఫ్లేషన్ కూడా ఇంపాక్ట్ చేసిందండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 27.27% ఉంటే 2023 లో 26.37% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా 17.88% ఉండేది ఫైనాన్షియల్ 2022 లో. 2023 లో 17.11% కి తగ్గడం జరిగింది అనమాట. మెటీరియల్ కాస్ట్ లో స్లైట్ రైజ్ అనేది కంపెనీ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేసిందండి. హౌవెవర్ కంపెనీ తన మార్జిన్స్ ని 26% నుండి 29% మధ్యలో ఉండేలా చూసుకుంది.
మ్యూట్ గ్రోత్ వల్ల నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంపాక్ట్ అయిందండి. అయితే లాస్ట్ 5 years లో కంపెనీ తన మార్జిన్ ఫైనాన్షియల్ 2020లో 10.36% నుండి కరెంట్ 17.11% కి పెంచగలిగింది. అండ్ కంపెనీ రిటర్న్ రేషియోస్ ముఖ్యంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2020లో కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 38.98% ఉంటే 2023లో 28.93% కి తగ్గడం జరిగిందండి. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఫైనాన్షియల్ 2022లో 49.66% ఉంటే 2023లో 38.97% కి తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది తగ్గడం జరిగిందనమాట. ప్రాఫిట్ తగ్గడం వల్ల ఫైనాన్షియల్ 2023లో ROE అండ్ ROCE తగ్గడం జరిగిందండి. రిటర్న్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి కానీ కంఫర్టబుల్ లెవెల్స్ లోనే ఉన్నాయి. అండ్ కంపెనీ డెట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ డెట్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిస్తుందండి. ఫైనాన్షియల్ 2022లో 0.11% ఉండేది డెట్ ఈక్విటీ రేషియో అనేది. అండ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 0.06 గా ఉందన్నమాట. అండ్ కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 2020 నుండి గ్రాడ్యువల్లీ పెరుగుతూనే ఉందండి. 2022లో 34.82 అలాగే 2023లో 48.35 ఉందన్నమాట. కంపెనీ డెట్ తగ్గడం వల్ల కంపెనీ ఏంటంటే తన క్యాపెక్స్ ని ఎక్స్పెండ్ చేయడానికి అలాగే హై ఇంట్రెస్ట్ ఎన్విరాన్మెంట్ లో కంపెనీ రిటర్న్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,977 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 36.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.2%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 56 రూపీస్ 90 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 43.9 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ CAGR అనేది 5 years లో 23.6% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 3 years లో 28.6% ఉంది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డర్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.71% ఉంది. FI షేర్ హోల్డింగ్ అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా పెరగడం జరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. 4.58% నుండి 4.92% కి పెరిగింది FI షేర్ హోల్డింగ్ అనేది. అలాగే DI షేర్ హోల్డింగ్ 1.43% నుండి 1.48% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 39.91% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,153 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇయర్ టిల్ డేట్ కనుక చూస్తే కంపెనీ 20% నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ మన మ్యాక్స్ కనుక చూస్తే కంపెనీ ఆల్ టైమ్ హై అనేది 4,600 అండి. ప్రెసెంట్ 2,153 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి 50% అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది అనమాట ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే కస్టమర్స్ అండ్ వెస్టర్న్ అండ్ సౌతర్న్ ఇండియాకి స్ట్రాటజికలీ లొకేషన్ లో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం కంపెనీ రీసెంట్ గా సోలాపూర్ లోని 90 acres ల్యాండ్ ని క్లియరెన్స్ కూడా పొందిందనమాట. ఫేజ్ 2 and 3 క్యాపెక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ 2025 లో 300 to 350 crores అలొకేట్ చేసింది. బాలాజీ ఎంఎన్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని అనుకుంటుందన్నమాట. Q2 ఫైనాన్షియల్ 2025 లో మిథలమైన్ అండ్ H1 ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో డైమిథల్ ఈథర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ 12 months లో N-బ్యూటిలమైన్, మిథల్ అమైన్ అలాగే డిమిథల్ ఈథర్ ని ప్రొడ్యూస్ చేయడానికి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 1 to 2 years లో ఎక్స్పోర్ట్ షేర్ ని 15 to 17% నుండి 25 to 30% కి పెంచాలని చూస్తుంది. లిథియం అండ్ బ్యాటరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడంతో డైమిథల్ కార్బోనేట్ అనేది మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందండి. సో ఫైనల్లీ బాలాజీ ఎంఎన్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ సెక్టర్ లో ఉన్న హెడ్ విండ్స్ వల్ల కంపెనీ రిటర్న్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా లైక్ ఫైనాన్షియల్ 2024 లో Q1 రిజల్ట్స్ డిలే అవ్వడం అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు రిజిగ్నేషన్ చేయడం, కంపెనీ వీక్ రిజల్ట్స్ అనేవి కంపెనీ స్టాక్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేయడం జరిగిందండి. ఆల్ టైమ్ హై నుండి స్టాక్ ప్రైస్ అనేది 50% కరెక్ట్ అయిందనమాట. అండ్ ఇయర్ టు టిల్ డేట్ అనేది 20% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఫైనాన్షియల్ 2025 లో కంపెనీ షేర్ అనేది రీబౌండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.